అప్పట్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణలు, సంక్షేమ పథకాలు చాలా సంచలనం అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా అందులో పేదలకు పక్కా ఇల్లు కావచ్చు, కిలో ₹2కి బియ్యం కావచ్చు, ఆస్తిలో మహిళలకు హక్కు కావచ్చు. ఇది ఎలా సాధ్యమైందంటారు? ఆ రోజున చాలా చిన్న బడ్జెట్లమ్మ, పెద్ద ఆదాయాలు లేవు రాష్ట్రాలకి. లైసెన్సింగ్ రాష్ట్రం, ఏ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు. ఆదాయంతో ప్రభుత్వాలు నెట్టుకొచ్చే పరిస్థితుల్లోనే ₹35 పెన్షన్ మొదలుపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పేదల సంక్షేమం కోసం రామారావు గారు. అప్పటి వరకు ₹500 ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పే పరిస్థితి నుంచి మార్చి పక్కా గృహాలు నిర్మాణం చేసి దేశంలోనే ప్రప్రథమంగా పక్కా గృహాలంటే ఇలా ఉండాలి, పేదవాడికి ఖచ్చితంగా నేడు ఉండాలనే భావనలో చేసింది రామారావు గారు. కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది రామారావు గారు. మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది రామారావు గారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. ఇవాళ ట్యాంక్ బండి మీద చారిత్రక పురుషుల విగ్రహాలు పెట్టారంటే, ట్యాంక్ బండి చుట్టూ అవకాశాలు కల్పించారంటే అది ఒక దూరదృష్టితోటి. ఆయన చేసిన వ్యవస్థలో అనేక మార్పులు జరిగినాయి. సమాన హక్కులు వచ్చాయి. చాలామంది బయటకు వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఆ నాయకులు ఇవాళ కార్యకర్తల బలం వల్ల పార్టీ నడుస్తుంది. రామారావు గారు సృష్టించిన తెలుగుదేశం పార్టీ సైన్యం వాళ్ళు. ఏమి సహాయం అందినా అందకపోయినా పార్టీ కోసం పనులు చేసే లక్షలాది మంది కార్యకర్తల బలం ఈ రోజుగా ఉండడానికి రామారావు గారు వేసిన పునాదే కారణం. ఆ రోజున ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు. గండిపేటలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి కొత్త తరం నాయకులు తయారు చేశారు. మా బోటి వాళ్ళందరూ యువకులు. ఆ రోజున మా బోటి వాళ్ళందరికీ కూడా ఒక తర్ఫీదుని ఇచ్చారు. వాళ్ళు కేసీఆర్ కావచ్చు, మరో అలా ఆ శిక్షణా శిబిరం నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా. అంటే అప్పట్లో ఆయన ప్రముఖ యాక్టర్ కూడా. సో దాన్ని కావచ్చు, ఇటు రాజకీయాన్ని కావచ్చు, ఆయన ఎలా మేనేజ్ చేయగలిగారు? చాలా వరకు సినిమాలు మానేశారు. తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత ఒక 2 సినిమాలు చేశారు. మేజర్ చంద్రకాంత్ కానీ, మా శ్రీనాథ కవి సార్వభౌమ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆఖరి సినిమా సాంఘిక సినిమా నా దేశం కంప్లీట్ చేశారు. అలా 2-3 సినిమాలు తప్పితే పెద్దగా చేయలే ఆయన. సినిమాలు చేయలే. అనేక స్క్రిప్ట్లు ఆయన దగ్గర ఉండేవి. కానీ ఆయన లోపల ఉన్న కళా తృష్ణ మాత్రం తగ్గేది కాదు. ఆయన అందరినీ అభిమానంగా చూసేవారు. ప్రాంతీయ విభేదాలు లేవు ఆయన తరంలో. ఫ్రాక్షన్ రాజకీయాలను అనగదొక్కారు. మత కల్లోలను ఆపేశారు. అంతకుముందు మత కల్లోలు ఉండేవి హైదరాబాద్లో. ఎప్పుడు చూసినా రాజకీయ స్వలాభం కోసం మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే విధానానికి చరమగీతం పాడిన వ్యక్తి రామారావు గారు. అలాంటి సంస్కరణవాది. అందరినీ గౌరవించేవారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళని గౌరవించేవాళ్ళు. ఆ పర్యటనలోనే చాలా నేర్చుకున్నారు ఆయన. రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ఆ స్వరూపాన్ని, ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఏంటి, వివిధ వృత్తుల వారు, వివిధ జాతుల వారు, వివిధ ప్రాంతాల వారు ఎదుర్కొన్న సమస్యలను అవగాహన చేసుకుని అధికారంలోకి వచ్చాక వాటి పరిష్కారం చూడడం కోసం ప్రయత్నం చేశారు. అలాంటి మహా వ్యక్తి రామారావు గారు. ఆయన వల్ల మేము పైకి వచ్చాం. ఆఖరి దాకా ఆయన కోసం నిలబడడానికి కారణం ఏంటి? నాబోటి వాళ్ళని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళకి ఒక స్థానం, ఒక ఉన్నత స్థానం రావడానికి కారకులు రామారావు గారు కనుక చివరికంటే ఆయన కోసం నిలబడతాం. ఈరోజు కూడా ఆయన పేరు చెప్పుకుంటాం. ఆయన పెట్టిన భిక్షని చెప్పుకుంటాం. అయితే సార్, మీరు పార్టీ స్థాపించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఇందిరాగాంధీ గారు కూడా గట్టి నాయకురాలు. సో ఆవిడ్ని ఢీకొట్టడం అంటే అది సోషల్ రెవల్యూషన్ అనుకోవాలా, లేదు అంటే ఎన్టీఆర్ గారి హీరోయిజం అనుకోవాలా? ఎన్టీఆర్ గారి యొక్క చరిస్మా. ఎన్టీఆర్ ఆ రోజున ఇందిరాగాంధీ గారు రామారావు గారు దింపేయాలని ఎంత ప్రయత్నం చేశారు. రామ్లాల్ పెట్టి డ్రామా ఆడారు. గవర్నర్ పెట్టి అసలు బలం లేకపోయినా బలం ఉందని భాస్కరాన్ని చూపించేసి నాటకం ఆడారు. అవన్నీ ప్రజాబలంతో వచ్చారు. ఆయన ప్రజాబలంతో వచ్చారు. మళ్ళా గుండె దిటువు ఏమైతే తుపాకీ ఎదురెడ్డే గుండె ధైర్యం ఉన్న మనిషి రామారావు గారు. అందువల్ల అనేక సంస్కరణవాద ఉద్యోగులకి ఏం చెప్పేవారు? మీరు సకాలంలో రండి, ఉద్యోగాలు చేసుకోండి, నీతివంతమైన పరిపాలన ఏమని చెప్పాడు. రాజకీయ నాయకులు అలాగే చెప్పారు. మీరు యువకులు వచ్చారు, చక్కగా ప్రజలకు సేవ చేయండి అని చెప్పేవారు. ఎక్కడ తప్పు చేస్తే ఒప్పుకునేవారు కాదు. నీతివంతంగా ఉండమని కోరేవారు. మేము ఈరోజు కూడా అనేక మంది ఆయన అనుచరులు ఆ విశ్వాసంతో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయితే సార్, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రజలకు దగ్గరగా ఉన్నాడు అంటే అది సినిమాల ద్వారానే. ఆయన్ని ఒక నాయకుడిగా స్వీకరించగలిగారు అంటే అది కూడా సినిమాల ద్వారానే. సో ఆ సినిమాల్లో ఆయన వేసే పౌరాణిక పాత్రల ద్వారా ఆయన ఒక దైవాంశ సంభూతుడు అనుకునేవాళ్ళు. కానీ ఆయన బయట అంటే ఆయన రాజకీయ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆయన ఉండేవారమ్మా. చాలా నియమనిష్టలతో ఉండేవారు. ఆయన అభిమానంగా ఉండేవారు.
అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఉండేవారు, అందరివాడిగా ఉండేవాడు రామారావు గారు, అందరివాడిగా ఉండేవాడు. అందువల్ల ఆయన గురించి సరే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తప్పదు అని ఆయన వచ్చే ముందే చెప్పారు, ఇప్పుడు దాకా మీరు అందరివాడు రాజకీయాల్లోకి వెళ్తే కొందరివాడు అవుతారేమో అని చెప్పేసి అన్నా కూడా నాకు ఎవరి వాళ్ళతో తెలుగు జాతి కోసం వెళ్తున్నాను, తెలుగు భాష కోసం వెళ్తున్నాను, తెలుగు సంస్కృతి వైభవం కోసం వెళ్తున్నాను అని చెప్పారు. ఆ విధంగా నిలబడ్డారు ఆఖరిదాకా. బాబు రమణ గారిని పెట్టి బొమ్మలతోటి పాఠ్యాంశాలు నేర్పే విధానం తీసుకొచ్చారు. ఆ రోజుకి ఇంకా ఇంత ఐటీ రంగం లేదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న టీవీల ద్వారానే ప్రచారం చేయించి చదువు చెప్పించే విధానాన్ని కూడా నాంది పలికారు. కాన్సెప్ట్ బిల్డప్ చేశారు. ఇవాళ చాలామందికి తెలియదు. ఆయన తీసుకున్న సంస్కరణలన్నీ తీసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఏదైనా మంచి అనుకుంటే చేసేవారు. సగం ధరకే బట్టలు ఇచ్చే కార్యక్రమం చేసి నేతరంగాన్ని కాపాడారు. రైతులకి సబ్సిడీ మీద విద్యుత్ శక్తి ఇచ్చే విషయం మీద వాళ్ళకి సహాయం చేశారు. ఎక్కడ ఏ రంగానికి ఆ రంగానికి ప్రభావితం చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అప్పుడు ఆర్థికంగా ఇంత వెసులుబాటు లేదు రాదు. అంటే సార్ ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నా, ఇప్పుడు స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళ సలహాలు కూడా ఉండేవి. కానీ అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ప్రజల అవసరాలను ఏ విధంగా తెలుసుకోగలిగారు, వాళ్ళకి కావాల్సినవి ఎలా అందించారు? ఒక ఎగ్జాంపుల్ చెబుతామా. నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వద్దాం అనుకున్నారు, ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా నన్ను పెట్టారు. నాకు వద్దండి, ప్లానింగ్ బోర్డు అంటే ప్లానింగ్ కమిషన్ వేరు, ప్లానింగ్ బోర్డు వేరు, పెద్దగా ఆ రోజు దానికి గుర్తింపు గౌరవం లేదు. ఎందుకనంటే కాదు, నేను గౌరవించడం కోసం ఇస్తున్నాను క్యాబినెట్ ర్యాంక్ అని నన్ను పెట్టారు. పెట్టిన తర్వాత నాకెందుకు దాంట్లో పని ఏం కనిపించలేదు. ఎందుకు ఈ పోస్ట్, గవర్నమెంట్ జీతబత్యాల కోసం ఈ పోస్ట్ ఎందుకు అనుకునేవాడిని. అప్పట్లో దాన్ని ఒక చైతన్యం చేయటం కోసం ఆయన హేమీలందరినీ బోర్డులో డైరెక్టర్లు వేశారు. హేమీలు రాజారావు గారు చీఫ్ ఇంజనీర్ కానీ, మా నాన్న తాతారావు గారి విద్యుత్ శక్తి రంగ నిపుణులు కానీ, వాళ్ళు అనేక మంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సత్యానాథేళ్ల ఫాదరు యుగంధర్ గారు లాంటి వాళ్ళందరినీ కూడా, రామకృష్ణారావు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళని, చాలామంది ఎమినెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాంట్లో బోర్డులో వేసి ఆ బోర్డుకి ఒక జవసత్వాలు కల్పించారు. క్రాంతి పదం పరిశీలన చేసేవాళ్ళం. ఆ టైంలోనే మేము కర్నూలులో పర్యటన చేస్తున్నాం, రామారావు గారు మేమంతా పర్యటన చేస్తుంటే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీ చేద్దామని వెళ్ళారు. అది ఎక్కడ ఉన్నది, హాస్టల్ ఉన్నది ప్రైవేట్ రంగం. అప్పుడంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి డబ్బు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం, వాళ్ళు తినేసేవాళ్ళు, పిల్లలకి చూసేవాళ్ళు కాదు. ఒక చోటకి వెళ్తే పశువుల కొష్టంలో పందులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క ఉన్నారు. ఆయన మనసు వికలత చెంది టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి వెళ్దాం పదండి అని మళ్ళీ బ్యాక్ వచ్చాం హైదరాబాద్. వస్తే 2 రోజుల్లో ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమన్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమని ఆ మీటింగ్లో 2 రోజులు వరుసనే డిస్కషన్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. మన బిడ్డలు, పేద బిడ్డల కోసం ఇదే మనం చేసేది అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ బిల్డప్ చేసిన రామారావు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల దళితులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి స్పెషల్ స్కూల్స్ వచ్చేసి ఇవాళ అనేక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణమైంది. వాళ్ళందరికీ మంచి ఆహారం ఉండాలి, మంచి హాస్టల్ ఉండాలి, మంచి ఆటల స్థలం ఉండాలి, పాఠశాల ఎలా ఉండాలని ఆయనంతా డ్రాయింగ్ గీసి అవి పెట్టారు. ఆ తర్వాత కేంద్రం కూడా ఈ మోడల్ నచ్చి నవోదయ పాఠశాలను పెట్టారు. తర్వాత కేంద్రం నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, అసలు మీ కాన్సెప్ట్ ఏంటని నా దగ్గరికి వచ్చారు. అట్లా మాండలిక వ్యవస్థ అప్పుడు కూడా త్వరో స్టడీ చేసి మండల కేంద్రాలు ఉండాలి, గ్రోత్ సెంటర్స్ ఉండాలి, న్యూ గ్రోత్ సెంటర్స్ ఉండాలి, దాంట్లో అన్ని సౌకర్యాలు ఉండాలి, ప్రజలకు దగ్గరగా పాలన ఉండాలని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎంతమంది తెలుస్తాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ తరానికి తెలియదు. రామారావు గారు నటుడుగా అసలు అద్వితీయమైన నటనా పాఠం చాలామంది తెలియదు. అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తి ఇవాళ తరానికి తెలియాల్సింది ఉంది. ఎవరో రామారావు గారు అనే పరిస్థితి కొత్త తరం కదా.